తెలంగాణ తొలి మలిదశ ఉద్యమంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటాలు సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. పట్టణంలోని శుక్రవారం నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ అధికారిక జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జయంతి వేడుకల్లో పాల్గొన్న అతిథులను పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, బీసీ వెల్ఫేర్ అధికార రాజులింగు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిక్కాల దత్తు, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షురాలు మంచికట్ల ఆసమ తదితరులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చారని కలెక్టర్ తెలిపారు. హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థను ఆయన పేరు పెట్టి ప్రభుత్వం గౌరవించిందని, కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని తెలిపారు. ఎందుకంటే ఈరోజు చాలా పవిత్రమైన దినం. మన ఆదిలాబాద్ జిల్లాలో మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పుట్టడం మన అదృష్టంగా భావిస్తూ మరి ఎన్నో త్యాగాలతోని రియల గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒక వన్నె తెచ్చిన వ్యక్తి, మరి పోరాటంలో ముందున్న వ్యక్తి. మా కులంలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాం. వారు మా కులానికి ఎంతో వన్నె తెచ్చి మరి ఈరోజు స్వర్గస్థులైనారు. మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆఫీసుల్లోనే ఇది నిర్ణయించడం జరుగుతుంది. సో కాబట్టి మన కొండా బాపూజీ గారి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన చేనేత కార్మికులకు ఎంతో కృషి చేశారు. అలాగే ఆయన 1952లోనే శాసనసభకు ఎన్నికయ్యారు. సో అప్పటి నుంచి ఆయన తెలంగాణ ఉద్యమం కోసం చాలా పాటుపడ్డారు. మొన్నటి వరకు ఆయన అంతిమ శ్వాస వరకు కూడా తెలంగాణ కోసం ఎంతో పాటుపడ్డారు. కాబట్టి ఆయన తెలుసుకోవడం మనందరికీ శుభదినం. ఎందుకంటే అలాంటి గౌరవనీయులు ప్రతి ఒక్కరూ ఎవరైతే మన కోసం త్యాగం చేశారో వాళ్ళని స్మరించుకోవడం తప్పనిసరి. కాబట్టి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలుపుతున్నాను. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి అందరికీ కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. చాలా సంతోషం. మనం అధికారంగా ఇంత గొప్ప మహనీయులు వారిది మనం జయంతి అధికారంగా జరుపుకుంటున్నామంటే చాలా సంతోషం. ఇది అందరికీ తెలుసు. ఇందాక అందరూ కూడా పెద్దలు చెప్పారు. వారు మనం పుట్టినప్పటి నుంచి, అంటే మన జిల్లాలో పుట్టినప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం కోసం కానీ, తెలంగాణ వచ్చింది అంటే వారి ఆలోచనతోనే, వారి కృషితోనే. ఎందుకంటే అప్పుడు ఉన్న అందరూ రాజకీయాలు నాయకులు కానీ ఎవరైనా కానీ అంటే వారందరికీ స్ఫూర్తి ఇచ్చారంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. వారి స్ఫూర్తిలోనే తెలంగాణ రావడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన ఏమైనా పథకాలు కానీ, బలహీన వర్గాలు కానీ, బడుగ వర్గాలు కానీ వారికి సంబంధించిన ప్రతి ఒక్క పథకాలు కూడా ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా మనం ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మొన్ననే క్యాబినెట్లో కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కూడా వారి పేరులోనే పెట్టడం జరిగింది. అంటే చాలా మీరు చూస్తున్నారంటే చిన్నతనం కోసం కానీ ఇంకా బలహీన వర్గాల కోసం